అందరికీ నమస్కారం. 5 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు మనం యోగ నిద్రని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ప్రముఖ యోగా మరియు ఆయుర్వేదిక నిపుణులైనటువంటి మాణిక్యేశ్వరరావు గారి మాటల్లో విందాము. యోగ నిద్ర ఏ విధంగా చేయాలి, చేయడం వలన ఉపయోగాలేంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. దాని కొరకు వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యోగా గురించి నేను 98లో వైజాగ్లో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులో అక్కడ మళ్ళీ ఆసెట్, అప్పట్లో ఆసెట్ ఉండేది, మరి ఇప్పుడు ఏముంది తెలీదు. ఆసెట్ రాసి అంటే మళ్ళీ స్వోత్కర్ష్ అంటారు. దాంట్లో యాక్చువల్ యూనివర్సిటీ ఫస్ట్ అండ్ ఇన్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఆఫ్ కోర్స్ గోల్డ్ మెడలిస్ట్. అంటే నేను బాగా చదువుతానని కాదు, కానీ నాకంటే మిగతా వాళ్ళకంటే నేను బాగా రాసి ఉంటాను వేళ ఎగ్జామ్. సో ఎగ్జామ్ నేను బాగా రాస్తాను. ఓకే, ఎస్, నేను ఎగ్జామ్ మాత్రం చాలా బాగా రాస్తాను. అది మాత్రం చాలా, అంటే నా ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. సో కాబట్టి తెలివితేటలు కాదు, కానీ నేను బాగా ఎగ్జామ్ రాశాను కాబట్టి నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి. దాంతో నా వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఇచ్చినట్టున్నారు. ఎనీవే, నేను పట్టించుకున్నాను. తర్వాత నేను విజయవాడలో ఉండగా ఫస్ట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ యోగా సంథింగ్ లైక్, నేను డాక్టర్ రమేష్ కార్డియాక్ రీసెర్చ్ సెంటర్ అని విజయవాడలో ఉంది, చాలా ఫేమస్ ఇన్ కోస్టల్ ఏరియాస్. దాంట్లో అక్కడ నేను 5 years అక్కడ వారి పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి యోగా, హార్ట్కి యోగాకి ఎట్లా లింక్ ఉందని చెప్పి వాళ్ళకి చెప్పి, అలాగే లోకల్ పబ్లిక్ కూడా యోగా చెప్పి, అలాగే రకరకాల ఎయిల్మెంట్స్ కూడా యోగా ఒక 5 years పాటు, అంటే హార్ట్ పేషెంట్స్కి, డిఫరెంట్ ఎయిల్మెంట్స్కి, ఆఫ్ కోర్స్ జనరల్ పబ్లిక్ కూడా యోగా నేర్పాను. గుర్తుపెట్టుకుని దట్ ఈస్ మై ఫస్ట్ క్లాసులు స్టార్టింగ్ అక్కడే. కంటే కూడా తాడేపల్లిగూడెం, మేబీ కొంతమంది మీరు ఉన్నట్టున్నారు, తాడేపల్లిగూడెంలో ఒక 2 months అండ్ ఏలూరులో ఒక 2 months కూడా అంత ముందు నేను విజయవాడ రాకముందు యోగా క్లాసులు నేర్చుకున్నాను. బట్ వెరీ ఫ్రెష్గా, నాకు ఏమీ తెలియకుండా యోగాలోకి వచ్చి యోగా ప్రాక్టీషనర్స్ దగ్గర నుంచి నేను యోగా నేర్చుకుని దాన్ని మరింత మళ్ళీ కాస్త మెరుగుపరిచి ఇప్పటి వరకు యోగా ఫీల్డ్లోనే ఉన్నాను. బట్ గుర్తుపెట్టుకోండి, నాకు 6.5 years నేను మన ఆయుర్వేదం చదివినా, 10 years అలోపతి చదివినా, అలోపతి ట్రైనింగ్ తీసుకున్నా. నాకు ఎందుకో 99 తర్వాత యోగాలోకి వచ్చిన తర్వాత ఐ నెవర్ లుక్ బ్యాక్ టు అలోపతిక్ సైన్స్ ఆర్ ఆయుర్వేద. అప్పటి నుంచి నేను ఆయుర్వేదిక్ ఫీల్డ్, యోగా ఫీల్డ్లోనే ఉన్నాను. మై యోగా ఈజ్ మై ప్యాషన్. యాక్చువల్గా నేను యోగా ఆయుర్వేదిక్ డాక్టర్ కంటే కూడా నేను యోగా ట్రైనర్ ఆర్ మేబీ వాట్ ఎవర్ యూ కాల్, గురువు అయితే కాదు. యోగా గురువు అని పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను ఫస్ట్ యోగాకి, ఎందుకంటే నేను గురు స్థానంలో అయితే నేను లేను. దట్ ఈస్ వెరీ మాస్టర్ కూడా కాదు, గురువు కాదు. ఐఎమ్ జస్ట్ లైక్ యూ ఏ ప్రాక్టీషనర్, బట్ మీకంటే కొద్దిగా ముందు నేను యోగా నేర్చుకున్నాను, అంతే తేడా. సో దిస్ ఈస్ మై జర్నీ త్రూ యోగా. బట్ నా పేరు మీద ఇంచుమించు ఒక 20 పుస్తకాలు ఉన్నాయి. సో యోగా టుడే ఇస్ 2000లో రాసిన పుస్తకం. టిల్ టుడే అది నెంబర్ 1 book ఇన్ తెలుగు లిటరేచర్లో, యోగాలో మంచి పుస్తకం. తర్వాత రీసెంట్ బుక్ ఈజ్ ఆరోగ్య సంహిత. ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక 20 books ఉన్నాయి. ఎనీవే, దిస్ ఇస్ ఫస్ట్ డే ఆఫ్ ది కమింగ్ 5 days, అంటే మేబీ ఈ రోజుతో కలిపితే 5 days ఉంటుంది. ఈ క్లాస్లో మొట్టమొదటిగా యోగా గురించి ఒకసారి మళ్ళీ మనం జస్ట్ లైక్, ఇది నేర్చుకోవడం కాదు, గుర్తుపెట్టుకోండి, నేను నేర్పేంత స్థాయిలో లేదని చెప్పాను మీకు. జస్ట్ నేను పరిచయం చేస్తాను యోగాని. సో అలాగే వన్ మోర్ థింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, నేను అడిగేది ఏంటంటే, మీరందరూ యోగా టీచర్లు అయి ఉండొచ్చు, లేదంటే 20-30 సంవత్సరాల నుంచి, నాకంటే ముందు నుంచి యోగా ఫీల్డ్లో ఉండొచ్చు. బట్ బీ లైక్ ఎన్ ఎంప్టీ కప్. మీరు మీ టీ వేసుకుని ఈ క్లాస్కి రావద్దు. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీ ఇంట్లో మీ టీ అక్కడ వదిలేసేయండి, వదిలేసి వంపేసి మీరు ఖాళీ కప్ తోటి ఇక్కడికి వస్తే ఏమైనా నేర్చుకోవడం జరుగుతుంది. లేదంటే మీ కప్పు ముప్పావు పెట్టుకుని నాది ఒక పావు పోసే అనుకోండి టీ, మీ టీయే బాగుండొచ్చు, నా టీ బాగోపోతే మొత్తం టీ పాడైపోతుంది. అందుకని ఒక్క 5 రోజుల పాటు మీ టీ పక్కన పెట్టి కేవలం నా టీ మాత్రం రుచి చూసి, సో డోంట్ జడ్జ్. ఓకే, వీడి ఇంతే కావాలనుకోండి, సో అక్కడికి వదిలేసి మళ్ళీ మీ టీ బాగుంటే మీ టీ తాగేసి నా టీ మొదలు పెట్టుకోండి. లేదంటే 2 మిక్స్ చేసి మీ తెలివితేటలతో కొత్త టీ ఏమైనా తయారు చేస్తే ఐ డోంట్ మైండ్, రైట్? సో కాబట్టి బీ లైక్ అన్ ఎంప్టీ కప్. మీరు ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తు అనుకుంటే, నేను కొత్తగా ఏం చెప్పను. నాకు తెలిసింది ఈ 23 yearsలో నేను నేర్చుకున్నది మేబీ మీతో కొన్ని, అంటే ఎక్కువ రోజులు కూడా లేదు, కొన్ని పంచుకుంటాను అంతే. ఈ అవకాశం ఈ ప్లాట్ఫామ్ మీద
దట్ ఇస్ ఫస్ట్. నేను మా పెళ్ళయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ మన దేవిశ్రీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే షీఈస్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్. ఓకే, ఎనీవే టుడే మేబీ 12 కదా, 12:79 1 o'clock వరకు కదా, వెరీ గుడ్. సో యోగాలో చాలా మీకు అందరికీ నేను మళ్ళీ పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగా ఇవన్నీ చెప్పి బోర్ కొట్టి తెచ్చుకోలేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ నా బాధ ఏంటంటే నా ముఖ్యంగా బాధాకి ఒత్తు కాదు, భా కూడా ఒత్తు పెడితే రెండో ఒత్తినప్పుడు అప్పుడు మోరు బాధ అనమాట. బాధ అంటే దాకే ఒత్తు పెట్టాలి, భా కూడా ఒత్తు పెట్టాం అనుకోండి డబుల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎనీవే జంజాల సినిమాలో ఏదో డైలాగ్ ఇది. సో భా కూడా ఒత్తి పెట్టినట్టు బాధ కలిగింది. ఎందుకంటే యోగా అంటే ఆసనాలు మాత్రమే. గంట క్లాస్ అంటే గంట అంటే 60 నిమిషాల టైంలో 58 నిమిషాలు ఆసనాలు వేయించేసి 2 నిమిషాలు కాస్త మంత్రం చదివించడం, శ్లోకాలు చదివించడం, కాస్త శ్వాసను గమనించడం అనేది రొటీన్ గా జరుగుతుంది. మీరు చేస్తున్నారు నన్ను, బట్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, యోగా అంటే 90% ఆసనాలతోటే మనం ఆగిపోతున్నాం. కాదు, మనకి పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాలో కూడా మూడోది ఒక పార్ట్ ఆసన, మూడో పార్ట్ ప్రాణాయామానికి మనం తగినట్టు విలువ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. అలాగే ధారణ పక్కన పెట్టేసిన ధ్యానానికి కూడా మనం విలువ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. సమాధి అంటే మనం తెచ్చుకునేది కాదు, అది వచ్చేది కాబట్టి దానికి మనం వెయిట్ చేయట్లేదు. ఏముంది 4 కాళ్ళు చేతులు కదిపేసి మన ఫ్లెక్సిబిలిటీని వాళ్ళకి చూపించి, అఫ్ కోర్స్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, యోగా టీచర్, నేను కూడా యోగా టీచర్నే కాబట్టి. సో మనకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉందో వాళ్ళకి చూపించి పదహస్తాసనం వేసి, ఓకే, పశ్చిమోత్తాసనం వేసి మోకాళ్ళ మధ్యలో ముద్ర పెడితే వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ అని అందరి చేత క్లాప్స్ కొట్టించుకుని ఆగిపోతున్నాము. నేను చెప్పేది ఇది, జాగ్రత్తగా వినండి. అక్కడితో ఆగకూడదు అంటాను. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ ఓన్లీ ఫర్ యువర్ బాడీ. యూ మీన్స్ నాట్ ఓన్లీ బాడీ. పంచకోశాలు ఉన్నాయి మనకి. పంచకోశాల్లో మీరు చూపించే ఆసనాలన్నీ కూడా అన్నమయ కోశానికి మాత్రమే. అన్నమయ కోశానికి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నమయ కోశంతో సాటిస్ఫై అయిపోతే మీరు ఆనందమయ కోశానికి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు తీసుకెళ్తారు మీ స్టూడెంట్స్ ని? సో అటు యోగా అంటే ఆసనాలు వేసేసి ఎస్ క్లాప్స్ కొట్టేసుకుని, నేను చాలా సార్లు చూస్తాను యోగా ఆసనాలు అంటే ప్రదర్శన. స్టేజ్ మీదకి వెళ్తాం, చక్కగా నేను చెప్పాను చక్రాసనం వేస్తాం. ఆ పేర్లు కూడా నాకు నిజంగా చెప్తున్నా, నాకు 16 ఆసనాల కంటే పేర్లు కూడా నాకు తెలియదు. ఆనెస్ట్లీ ఐఎమ్ టెల్లింగ్, ఐ నో ఓన్లీ 16 ఆసనాస్, ఓన్లీ 16. అంతమించి నాకు పేర్లు కూడా తెలియదు. ఏదో చెప్తా ఉంటారు నాకు, ప్రసరిత, ప్రసాదిత, లేదంటే ఏదో ముందు ఇది అని పేర్లు పెట్టేసి చేసే ఆసనం నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే, మీరు అంతా నేర్చుకుని అంత గొప్ప వాళ్ళు అయ్యి యోగా ఫీల్డ్ లోకి వచ్చి 10th క్లాస్ చదివేసి నేను పిహెచ్డి చేశాననే ఫీలింగ్ ఎందుకు మనకు కలుగుతుంది? సో దేర్ ఆర్ సో మెనీ అదర్ స్టెప్స్, కానీ అవి కష్టం కాదు. 10th క్లాస్ వస్తే పిహెచ్డి వచ్చేసినట్టే. మీరు 10th క్లాస్ రావడమే గొప్ప యోగాలో. ఇంటర్మీడియట్ టు డిగ్రీ, పీజీ డిగ్రీ చాలా ఈజీ, మీరు అటెండ్ అయితే వచ్చేస్తాయి మార్కులు. కానీ దానికి మనం ఎవరు అటెంప్ట్ చేయకుండా దాని అవసరం లేదులేండి, ప్రాణాయామం కష్టం, మెడిటేషన్ మీకు రాదు, యోగ నిద్ర అది వేస్ట్, సమాధి అసలు ఎవరికి తెలియదు, ఇలాంటివి కంటే కూడా ముందు మనము కొద్దిగా గొప్ప కాస్త ప్రాణాయామం చేసి, కొద్దిగా మెడిటేషన్ చేసి, వాటిలో కొద్దిగా ఏదో మెలకువలు తెలుసుకుని మనం నేర్చుకుందాం, మనం నమ్మిన వాళ్ళకి కూడా చెప్తే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో నేను అనేది ఏంటంటే, మీరు ఆసనాల దగ్గర ఆగిపోవద్దు. మీరు ఎక్కిన ట్రైన్ ఢిల్లీ అంటే తాజ్మహల్ కనిపించిందని ఆగ్రా దగ్గర ఆగిపోకూడదు. తాజ్మహల్ మంచిదే, ఓకే, చూద్దాం, తిరుగు ప్రయాణాలు మళ్ళీ చూద్దాం. బట్ యువర్ ఎయిమ్ ఈజ్ ఢిల్లీ. ఢిల్లీని ఏం చేసినా ఢిల్లీకే వెళ్ళండి. మధ్యలో రకరకాల ఉజ్జయిన్ వచ్చిందని మహంకాళి టెంపుల్ చూద్దాం, ఉజ్జయిన్ లాగిపోయి, నాగ్పూర్ వచ్చిందని కమలాలు తిందాం, నాగ్పూర్ లాగిపోయి, ఇది కాదు, ఇలా ఆగిపోవద్దు. జస్ట్ ఎయిమ్ ఫర్ ఢిల్లీ అండ్ రీచ్ ఢిల్లీ. మీరు టికెట్ కూడా ఢిల్లీకి తీసుకున్నారు కదా, యోగా అంటే ఢిల్లీనే. ఆసనాలు నాగ్పూర్ లాగిపోయి కమలాలు తినేసి అబ్బో చాలా బాగున్నాయి వెనక్కి వచ్చేస్తే ఎట్లా? కాదు. అలాగే ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేసిన తర్వాత మీరు ఆగ్రా చూసిన తర్వాత తాజ్మహల్ చూసి వెనక్కి రావద్దు. ఢిల్లీ, ఢిల్లీ అండ్ ఓన్లీ ఢిల్లీ. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్
టు ఆల్ ఆఫ్ యూ, మీన్ ఎస్పెషలీ యోగా టీచర్స్ ఆర్ యోగా సాధకులు కూడా, మీరు ఏదైతే అనుకున్నారు యోగా అంటే ఎస్ ఆ పరమ అవధి, దానికి ఒక అవధి ఉంది, అక్కడ వరకు వెళ్ళండి, అక్కడ ఓలలాడండి, ఆ ఆనందాన్ని మీలో పంచుకోండి, మీలో పెంచుకోండి, మిగతా వాళ్ళకి పంచండి. దట్ ఈస్ యోగా అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నేను చెప్తున్నాను కదా, నేను 6 సంవత్సరాలు ఆయుర్వేదం చదివాను, 10 సంవత్సరాలు ఎలోపతి సిస్టంలో ఉన్నాను, 2 సంవత్సరాలు న్యాచురోపతిలో ఉన్నాను. ఇవన్నీ కలిస్తే 6, 2, 8, 10, 18 సంవత్సరాలు నాకు ఎంతో నాలెడ్జ్ ఉన్నట్టు వదిలేసి కేవలం 1 సంవత్సరం పీజీ డిప్లొమా చేసి, 1 సంవత్సరం పీజీ డిప్లొమా చేసి, అబ్బా ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా నేను మర్చిపోయింది, ఇది కదా ప్రపంచానికి కావాల్సింది, ఇది కదా అందరికీ నేను చెప్పాల్సింది, ఇందుకోసం కదా నేను పుట్టింది అని నేను లాస్ట్ 21 ఇయర్స్ దీంట్లోనే ఉన్నాను. ఈవెన్ దో నేను నా వెనకాల చాలా హిస్టరీ ఉంది, అయినా దాన్ని దలుచుకోలేదు నేను. ఎస్, ఇవాళకి నేను ఒట్టి చెప్తున్నాను, ఇవాళకి నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ చేస్తే నెలకు 3 to 5 lakhs సంపాదించి చాలా ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. బట్ నాకు ఈ నెలంతా కష్టపడితే నాకు 30,000 నుంచి 40,000 వస్తాయి యోగా ద్వారా. బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. నేను నాకు నెలకి ఇంటి అద్దె కట్టడానికి కూడా నాకు ఒకసారి వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ గిల్టీ. లేదు అసలు చూసారు ఎంతమంది 100 మంది తోటి నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు ఎవరైనా మాట్లాడగలరా అని అడుగుతాను మిగతా వాళ్ళతో. 100 మంది మీరు ఎప్పుడైనా పాఠాలు చెప్పారా అని అడుగుతాను. ఎస్, నోబడీ డిడ్ దిస్, బట్ ఐఎమ్ మోర్ హ్యాపీ టు మీట్ యూ అండ్ సంథింగ్ లైక్ నాకు తెలిసింది కొద్ది మీతో పంచుకునేలో ఉన్న ఆనందం. ఐఎమ్ మోస్ట్ నేను చెప్పేదండి, నాకు నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ మాంగర్, అంటే నాలెడ్జ్ అంటే పరిగెడతా, ఎక్కడున్నా పరిగెడతా. అట్ ది సేమ్ టైం ఐఎమ్ సెల్ఫ్ లిమిటెడ్ అండ్ సాటిస్ఫైడ్ వాట్ ఐ హ్యావ్. నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడుందో అక్కడే ఆగిపోతాను అంతే, అంత మించి నేను ఎప్పుడు పరిగెట్టను. అది నా నేచర్ అనుకోండి, నా నేర్చుకున్నది అనుకోండి, ఏదైనా పక్కన పెట్టేసాను. చాలా మంది అడుగుతూ ఉంటారు, నా భార్య నన్ను తిడుతుంది, మా అబ్బాయి నన్ను తిడతారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా అన్నదమ్ములు అందరూ నన్ను తిడతారు. బట్ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ వాట్ ఐ యామ్ అండ్ ఐఎమ్ మోర్ హ్యాపీ వాట్ ఐ యామ్ నౌ. ఇప్పుడు చాలా మంది చెప్తారు, ప్రాక్టీస్ చేసి కదా, బోర్డు మంది ప్రాక్టీస్ నేను బాగా చేస్తావు కదా అంటే, నో సారీ, ఐఎమ్ నౌ హ్యాపీ విత్ యుఎస్ క్లాసులు చెప్తున్నాను, ఇక్కడ ఇంచుమించు రోజుకి 8-9 క్లాసులు చెప్తూ నేను ఎంత సంపాదిస్తున్నానో పక్కన పెట్టేసాను. నేను సంపాదించేది నా ఇంటి అద్దెకి సరిపోతే చాలు అనుకోండి, ఎందుకంటే వాళ్ళతో మళ్ళీ మాట పడకూడదు. దట్స్ ద ఓన్లీ ఎయిమ్, బికాస్ ఐఎమ్ ఇన్ ఎ గోల్డెన్ పాత్, ఐఎమ్ ఇన్ ఎ గోల్డెన్ ఏజ్, ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ నాలెడ్జ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నేను మీతో పంచుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ టూ ఎమోషనల్, ఐఎమ్ సో ఎమోషనల్. గుర్తుపెట్టి, నేను అలా అనడానికి నేనేం భయపడను, బాధపడను, అసలు ఏమి ఆలోచించను. ఐఎమ్ టూ ఎమోషనల్, ఐఎమ్ టూ ఎక్సైటెడ్. ప్రతి విషయాన్ని ఇవాళ మీరు ఇదే క్లాస్ మళ్ళీ రేపు చెప్పమన్నా ఇదే ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఎక్సైట్మెంట్తో చెప్తాను. చిన్నపిల్లలకి ఇదే ఎక్సైట్మెంట్ చెప్తాను, పెద్దవాళ్ళకి ఇదే ఎక్సైట్మెంట్ చెప్తాను. ఎక్సైట్మెంట్ ఈజ్ మై నేచర్. చాలా మంచి, మీరు చాలా ఎమోషనల్ గా మాట్లాడతారు. ఎస్, ఐఎమ్ టూ ఎమోషనల్, దట్స్ ఆల్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నా ఎమోషన్, కోపం వస్తే తప్పు, బాధపడితే తప్పు, తర్వాత నేను మీ మీద దాన్ని ఏమంటారు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాశ్చర్యం ఉంటే తప్పు. నో, దిస్ ఇస్ ప్యూర్ లవ్ టువర్డ్స్ సబ్జెక్ట్ అండ్ టువర్డ్స్ స్టూడెంట్స్. అది నా ఎమోషన్ అంతా. అది ఓకే. నా ఇవాళ విత్ దిస్ అనవసరంగా ఇప్పుడు ఇదే నాతో ప్రాబ్లం. నన్ను ఎప్పుడైనా కాస్త గిల్లితే ఎక్కువ ఎమోషనల్ అయిపోతాను. ఎనీవే, దట్ ఇస్ రాంగ్ రీజన్ అండ్ రాంగ్ కాజ్ కోసం. ఎనీవే, ఇవాళ మనం యోగ నిద్ర గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఒకరోజే టైం ఉంది మనం యోగ నిద్ర గురించి అంటే 12:26 అయింది. నెక్స్ట్ 15 minutes లో మీకు యోగ నిద్ర అంటే ఏంటో చెప్తాను. తర్వాత లాస్ట్ 15 minutes మీకు యోగ నిద్ర ప్రాక్టీస్ చేస్తాను. నన్ను క్షమించాల్సింది ఏంటంటే, నాకు నెంబర్ గుర్తు ఉండవు, టైం గుర్తురాదు, దేంట్లో పడితే మేబీ 5-10 minutes మీకు ఎక్స్ట్రా అయితే మాత్రం నన్ను ముందే క్షమించేసి, అంటే 12:20కి 1:10కి ఇలా చూసుకున్నారు అనుకోండి, నాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ. సో ముందే చెప్పేస్తాను. నాకు 12:10 వరకైనా మీకు టైం ఇస్తే మేబీ నేను అనుకున్నది నెరవేరుతుందని నా ఆలోచన అంతే. ఓకే. నా వాట్ ఈజ్ యోగ నిద్ర? యోగ నిద్ర అనేది మొట్టమొదటిలో మన స్క్రిప్చర్స్ ఎక్కడ లేదు.
యోగా మీరు స్క్రిప్చర్స్ అన్ని చదివినా పతంజలి చదవండి, లేదంటే తర్వాత 15, 14, 16 శతాబ్దాలు వచ్చినటువంటి గేరణ సంహిత కానీ, హఠయోగ ప్రదీప్ కానీ, శివ సంహిత కానీ, దీంట్లో యోగ నిద్ర అని ఎక్కడ మనం రాయడు. యోగ నిద్ర నెవర్ ఫైండ్, బట్ యోగ నిద్ర ఫస్ట్ కాయిన్డ్ బై స్వామి సత్యానంద సరస్వతి, బిహార్ స్కూల్ ఆఫ్ యోగా. వాళ్ళు మొట్టమొదటి యోగ నిద్ర అనే దాన్ని కాయిన్ చేశారు. బట్ ది రూట్స్ ఆర్ ఇన్ యోగా, బట్ మోర్ ఇన్ తంత్ర. దీన్ని యోగ నిద్ర రూట్స్ తంత్రాలో ఉంటాయి మనకి. దట్ ఈస్ న్యాసం అంటాం, సన్యాసం అంటున్నామా, వాట్ ఈస్ సన్యాస. అలాగే న్యాస అనేది తంత్రాలో ఒక ప్రక్రియ. న్యాసం అంటే ఉంచడం. ఏం ఉంచుతున్నావు, దేన్ని ఉంచుతున్నావు అంటే, నా సమస్తాన్ని పట్టుకెళ్ళి ఒక చోట ఉంచుతున్నా. దాంట్లో ఏం చేస్తారంటే తంత్ర ప్రాక్టీసెస్ లో మన టోటల్ అవేర్నెస్ అంతా తీసుకెళ్లి ఒక భాగం మీద ఉంచుతారు. అంటే ఉదాహరణకి భ్రూ మధ్య ప్రాంతం, ఓకే, భూ కాదు భ్రూ, అలాగే భ్రూ కూడా కాదు. భాష కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడదాం. సో నాకెందుకు కొద్ది భాష మీద ఎక్కువ ఇది ఎక్కువ. భ్రూ, బాకి భా, భ్రూ దీర్ఘం. భూ మధ్య ప్రాంతం అంటే మన సోషల్ స్టడీస్ చదువుకున్నది. అలాగే భ్రూ అంటే మన కాఫీ కాదు, భ్రూ మధ్యలో అక్కడ మన అవేర్నెస్ అంతా అది దాన్ని అక్కడ న్యాసం అంటాం. అలాగే ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ న్యాసం, ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ న్యాసం, ఇక్కడ పెట్టామనుకోండి అంటే మన అవేర్నెస్ అంతా అక్కడ న్యాసం. వీఆర్ కీపింగ్ అవర్ కంప్లీట్ అవేర్నెస్ ఇన్ పర్టికులర్ ప్లేస్ అండ్ వీ ఫీల్ దట్ ప్లేస్ దట్ యాజ్ ఇఫ్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ ప్లేస్, వీఆర్ బికమింగ్ దట్ ప్లేస్. ఇది న్యాసం అంటే. ఇది న్యాసం అనేది మన పూర్వం నుంచి ఉంది. దాన్ని మెల్లగా కొంతమంది తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు, అందరూ 10 మందికి మేలు చేయాలనుకున్న వాళ్ళు మనకి యోగ నిద్ర అనే పేరుతోటి మనకు తీసుకొచ్చారు. యోగ నిద్ర నన్ను అడిగితే ఇంకొక రకంగా చెప్పాలంటే, టుడే దిస్ ఇస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ మోడర్న్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ అంటే అలోపతిక్ సిస్టంలో మన దేశంలో ఇంకా రాలేదు. దీనికి అంత యోగా చేస్తున్నారు అలోపతిక్ సిస్టమ్ వాళ్ళు, డాక్టర్స్, అండ్ ప్రాణాయామ చేయమంటున్నారు. మన కోవిడ్ లో ప్రాణాయామ ఇస్ మోర్ బజ్ వర్డ్ అది, ఓకే ఓకే. అండ్ మెడిటేషన్ చేయమంటున్నారు. కానీ యోగ నిద్ర అనేది మన భారతదేశంలో ఇంకా వైద్య శాస్త్రంలోకి రాలేదు. బట్ 1970s, 80s లోనే దీని చరిత్ర చెప్తాను. 1970s అండ్ 80s లోనే సో ఇద్దరు డాక్టర్ సిమ్టన్స్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు సిమ్టన్స్ అనేది ఒక సిస్టమ్ కనిపెట్టి ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ కి ఒక ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. దాని పేరు గైడెడ్ ఇమాజరీ టెక్నిక్ అని పెట్టారు వాడు. గైడెడ్ ఇమాజరీ టెక్నిక్. ఆ గైడెడ్ ఇమాజరీ టెక్నిక్ తోటి వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ కి చక్కగా తగ్గించి కొన్ని వందల మందికి తగ్గించిన తర్వాత వాళ్ళు ఒక పుస్తకం రాశారు. దట్ ఈస్ కాల్డ్ గెట్టింగ్ వెల్ అగైన్. ఒకసారి ఈ పుస్తకం ఒకసారి చూడండి. డాక్టర్ సిమ్టన్స్, గెట్టింగ్ వెల్ అగైన్. కేవలం గైడెడ్ ఇమాజరీ. దట్ ఈస్ అంత ఏం దాన్ని చదివితే మీకు అర్థమైంది ఏంటంటే యోగ నిద్రే గైడెడ్ ఇమాజరీ టెక్నిక్ అని వాడు ఒక పేరు పెట్టారు, రైట్. అండ్ దెన్ తర్వాత మనకి డాక్టర్ దీపక్ చోప్రా. ఈయన కూడా ఇండియనే, అమెరికాలో బాగా సెటిల్ అయిన తర్వాత ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. మహర్షి మహేష్ యోగి వాళ్ళు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మూవ్మెంట్ లో ఒక మంచి భాగంగా ఉండి తర్వాత కూడా ఈయన ఓన్ గా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, డాక్టర్ చోప్రా సెంటర్ అని చెప్పేసి. దాంట్లో కూడా ఈయన క్వాంటమ్ హీలింగ్ అనే ఒక పుస్తకం రాసి ఈయన కూడా సేమ్ టెక్నిక్ ని వాళ్ళ పేషెంట్స్, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్ వాడి దాన్ని కూడా తగ్గించారు. దాంట్లో కూడా ఇదే యోగ నిద్రనే ఆయన మెయిన్ టూల్ కింద వాడుకున్నారు. అండ్ వన్ మోర్ జెంటిల్మన్ కాల్డ్ డాక్టర్ డీన్ ఆర్నిష్, once again is a very good cardiac surgeon in US. ఈయనకి ఓన్ గా ఆయనకే గుండె ప్రాబ్లం వస్తే ఆయనకి పీఈటీ స్కాన్ అనేది తీయించినప్పుడు, పీఈటీ ని మాట్లాడితే 80s లో, ఇప్పుడు మనకి పీఈటీలు కొన్ని చోట్ల ఉన్నాయి, బట్ 80s లోనే యుఎస్ లో పీఈటీ ఉంది, పాజిటివ్ ఎమిటింగ్ టోమోగ్రఫీ అంటాం, ఓకే. అది తీసిన తర్వాత నువ్వు బైపాస్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు
లేదు లేదు నేను ఏదో పుస్తకాలు చదివాను, ఎప్పుడో పాత పుస్తకాలు, దాంట్లో యోగా అనే పదం చదివాను, అది ఇండియాలో ఉంటుందంట, హిమాలయాలో నేర్పుతారంట అని, ఈ జబ్బును అక్కడ తగ్గించుకోవడానికి ట్రై చేస్తానని చెప్పేసి ఆయన ప్రాక్టీస్ అంతా వదిలేసి హిమాలయాస్కి వచ్చేసి సంథింగ్ ఒక సెంటర్లో ఉండి 1 సంవత్సరం పాటు ఉండి ఇక్కడ ఏదైతే చెప్పారో అంత ప్రాక్టీస్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ డాక్టర్ల దగ్గరికి, సేమ్ ల్యాబ్కి, సేమ్ టెస్ట్లు చేయించుకుని వస్తే ఆయన హార్ట్ చాలా క్లియర్గా ఉంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హౌ ఇట్ ఇస్ హ్యాపెండ్, వాట్ డిడ్ యూ హ్యావ్ డన్ అని అడిగితే అప్పుడు సో ఆయన ఒక పుస్తకం రాశాడు, డాక్టర్ డీన్ ఆర్నిష్ ప్రోగ్రామ్ ఫర్ రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. ఇది కూడా మన మార్కెట్, నేను చెప్పిన 3 పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి, చూడండి. యోగ నిద్ర గురించి ఎవరైనా ఫర్దర్ గా వెళ్ళాలంటే ఆ పుస్తకాలు చదవండి ఫస్ట్. సో దాంట్లో ఏంటంటే ఆయన చేసింది నథింగ్ బట్ సూర్య నమస్కారాస్, ప్రాణాయామ, అండ్ వన్స్ అగైన్ సేమ్ యోగ నిద్ర అండ్ లిటిల్ బిట్ ఆఫ్ లో ఫ్యాట్ డైట్, మోర్ కార్బ్స్ లెస్ ఫ్యాట్ డైట్ ని ఆయన చెప్పాడు. సో థౌజండ్స్ మందికి ఆయన గుండె జబ్బులు తగ్గించి ఆ పుస్తకం కూడా రాశాడు, డాక్టర్ డీన్ ఆర్నిష్ ప్రోగ్రామ్ ఫర్ రివర్సింగ్ ఆఫ్ హార్ట్ డిసీజెస్. అండ్ వన్ మోర్ జెంటిల్మెన్ కాల్డ్ జోసెఫ్ మర్ఫీ. జోసెఫ్ మర్ఫీ అని ఆయన ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే పుస్తకం రాశారు. ఇది వెరీ వెరీ ఫేమస్. టాప్ 100 బుక్స్ మొత్తం చరిత్రలో టాప్ 100 బుక్స్ లో ఉంటే, మన మోటివేషన్ బుక్స్ ఉంటే, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటే, దిస్ ఇస్ వన్ అమాంగ్ ది 100 టాప్ 100 బుక్స్ లో రావడం అంటే గొప్ప. జోసెఫ్ మర్ఫీ ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, తెలుగులో కూడా వచ్చింది. దిస్ ఇన్ తెలుగు ఆల్సో, రైట్. అలాగే మా స్వామి సత్యానంద సరస్వతి రాసినటువంటి యోగ నిద్ర డైరెక్ట్ గా సేమ్ టైటిల్ తోటి. భారతీయులకి ఏంటంటే పాపం వీళ్ళకి ఎక్కువ ప్రమోషన్ చేసుకోవడం రాదు. యోగా అంటే యోగానే చెప్తారు, ప్రాణాయామం అంటే ప్రాణాయామం అని చెప్తాం, మెడిటేషన్ వాళ్ళు అలా చెప్పరు. దానికి ముందో తోక వెనకాల తోక ధరించి దాని పేర్లు మార్చేస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమీ లేదు, తన కోపం తన శత్రువు. 4 లైన్ల పద్యాన్ని 450 పేజీలు రాశాడు. పేరు మర్చిపోయాను, సమ్ గోల్డ్. సో దిస్ ఇస్ హౌ దే ఆర్. అంటే 4 లైన్ల పద్యాన్ని 450 పేజీల పుస్తకం రాయడం అంటే దట్ ఈస్ దేర్ మేము దాన్ని ఏమంటాం, వాళ్ళ గొప్పతనం, మనం మెచ్చుకోవాలి. మన వాళ్ళందరూ ఏమో 4 లైన్లు రాసేస్తారు. మన శ్లోకాలు కానీ పద్యాలు కానీ మన జీవితం మొత్తాన్ని ఇంతలో రాసేస్తారు. మన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని విడగొట్టి ఇదే యోగా క్లాస్ అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, పిల్లలకి 3 to 5 years ఒక బ్యాచ్ అంటారు, 5 to 7 years ఒక బ్యాచ్ అంటారు, 7 to 10 years ఒక బ్యాచ్ అంటారు. తీరైతే మన పిల్లలకి అంతా ఒకటే ఒక క్లాస్ పెట్టేసి ఆ పిల్లలు రండి 16 సంవత్సరాల క్రితం అంటారు. వాళ్ళు 5 బ్యాచ్లు చేస్తారు. 5 బ్యాచ్లకి ఒక్కొక్క క్లాస్కి $50 అంటారు. ఆ తర్వాత టీనేజర్స్ ఒక బ్యాచ్ అంటారు. టీనేజర్స్ మళ్ళీ 4 రకాల విభజించి, మీరు టీనేజ్ లో మళ్ళీ మీకు ఎమోషన్స్ ఉంటే ఒక బ్యాచ్ అంటాడు, కోపం ఉంటే ఒక బ్యాచ్ అంటాడు, మీకు మార్కులు తక్కువ రాకపోతే ఒక బ్యాచ్ అంటాడు, గుర్తు పెట్టుకోవడం ఒక బ్యాచ్. ఇవన్నీ మనం ఏం యోగాలో చాలా మెడిటేషన్ చేయరా చాలా అంటాము. వీళ్ళు 4 చేసి మళ్ళీ దీనికి $100 per క్లాస్ అంటాడు. మళ్ళీ గంట కూడా చెప్పడు, 40 నిమిషాలు చెప్తాడు. తర్వాత మళ్ళీ ఏజ్ గ్రూప్ లో 30+ అంటాడు, 40+ అంటాడు, 50+ అంటాడు, 60+ అంటాడు, సీనియర్ సిటిజన్స్ అంటాడు. వీళ్ళందరికీ మళ్ళీ సెపరేట్ క్లాసులు పెడతా ఉంటాడు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మన యోగా వాళ్ళందరూ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి, అమెరికన్స్ దగ్గర నుంచి ఎస్పెషల్లీ నేర్చుకోవాలి. హౌ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్స్ అండ్ హౌ టు అంటే పుట్ థింగ్స్ ఇన్ సంథింగ్ లైక్ గుడ్ ప్యాకేజ్, హౌ టు పుట్ సమ్ షుగర్ కోట్. ఇవన్నీ నేర్చుకుని ప్యాకేజ్ అంతా అంత బ్యూటిఫుల్ గా ఉండాలి. లోపల నుండి సబ్బు ఒకటే, పైన రకరకాల న్యూ అంటాడు, దాన్ని ఏమంటారు రివైవ్డ్ అంటాడు, స్ట్రాంగ్ అంటాడు, 20% ఫ్రీ అంటాడు. ఇవన్నీ అమెరికన్ చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ టెక్నిక్స్ అంట. ఎనీవే మనం కూడా కొద్ది గొప్ప అమెరికన్స్ నుంచి మనం కొద్ది నేర్చుకోవాలి. మనం యోగా అని చెప్పేస్తాం, యోగానే వాడు 8 పార్టీలు చేసేస్తాడు. దాన్ని మళ్ళీ 8 పార్టీలు 8 రకాల ఏజ్ గ్రూపులు పెడతాడు. అంటే మళ్ళీ మార్నింగ్ యోగా వేరే అంటాడు, ఈవినింగ్ యోగా వేరే అంటాడు, మధ్యాహ్నం చేయకూడదు అంటాడు, సాయంకాలం చేసిన పొద్దున్న చెప్పి మధ్యాహ్నం చెప్పడు. ఈ రకంగా డేకి ఒక 24 గంటలు డిజైన్ చేసే తెలివితేటలు వాళ్ళు చేయాలంటే మనం కూడా నేర్చుకోవాలి. ఎనివే యోగ నిద్ర గురించి ఈ 5 పుస్తకాలు ముందు ముఖ్యంగా మీరు చదవండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో యోగ నిద్ర ఇస్ నథింగ్ బట్
మనకున్నటువంటి కోరికని తీర్చుకోవడం. జాగ్రత్తగా వినండి. మీకు ఎలాంటి కోరికైనా ఉండనివ్వండి మీ మనసులో, దాన్ని తీర్చుకోవడానికి ఒక స్విచ్ ఉంది మనలో. అది ఎవరికి తెలియదు. ఆ స్విచ్ పేరే యోగ నిద్ర. ఉదాహరణకి మీకు రేపటికి రేపు మీరు కోటీశ్వర్లు అయిపోవాలి అనుకుంది కాసేపు. ఇది అంబిషియస్ గాను, హైలీ అంబిషియస్ గాను, సంథింగ్ రాంగ్ కింద ఉండొచ్చు మీకు. కానీ దెర్ ఇస్ అ స్విచ్ ఇన్ సైడ్. మీరు ఆ స్విచ్ కరెక్ట్ గా వేయగలిగితే అయిపోతారు. ఈ యోగ నిద్ర అనేది ఎంత చెప్పినా తరగని సబ్జెక్ట్. ఉదాహరణ కూడా చెప్తా. దీన్ని సంకల్పం అంటారు. అన్ని పక్కన పెట్టేసాను. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, బట్ మనకు ఒక రోజు టైం పెట్టిన యోగ నిద్ర కోసం. సో ఒకే ఒక సంకల్పం చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి పెద్ద వర్షం పడుతుంది, యమున అనేది చాలా పొంగుతూ ఉంది. ఓకే, అప్పుడే శ్రీకృష్ణుడు పుట్టాడు చెరసాలలో. పొద్దున్న వచ్చి కంసుడు చంపేస్తాడు. యాజ్ యు నో ఆల్ ది స్టోరీస్, రైట్? పొద్దున్న కంసుడు వచ్చే లోపల ఈ శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన పిల్లవాడిని పొంగుతున్నటువంటి మధ్యరాత్రుల్లో, పొంగుతున్న వర్షం పడుతున్న రాత్రిలో ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ద్వారకకి తరలించారు. జైల్లో ఉన్న ఒక వ్యక్తి వసుదేవుడు. ఎలా జరిగింది చెప్పండి నాకు. మీకు ఇందాక చెప్పిన పొద్దున కోటీశ్వర్లు అవుతారంటే చాలండి సార్ మీరంటే చాలా మంది చూసామంటారు. కానీ ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి, జరిగిందా లేదా? వాళ్ళందరూ నిద్రపోయారా లేదా? దారి తెరుచుకుందా లేదా? యమున అనేది దారి ఇచ్చిందా లేదా? ఎలా ఇచ్చింది యమున అనేది దారి? సంకల్పం. వసుదేవుడు అనుకున్నాడు, ఈ పిల్లవాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా మంచి చోట పెంచాలి. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఓపెన్స్. దట్ ఇస్ కాల్డ్ సంకల్పం. అలాగే మోజెస్ 10 కమాండ్మెంట్స్ తీసుకొచ్చాడు. ప్రజలందరూ అంటే అవతల రోడ్డుకి వెళ్ళాలి. సముద్రం ఉంది, మధ్యధరా సముద్రం మధ్యలో ఉంది, అవతల రోడ్డుకి వెళ్ళాలి. సముద్రం ఏం చేసింది? సముద్రం దారి ఇచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. చూడలేదా 10 కమాండ్మెంట్ సినిమా? ఇది ఎలా జరిగింది? దీనికి సమాధానం చెప్పండి. రేపటి రోజు కోటీశ్వర్లు అంటే ఇంత నవ్వారు కదా నన్ను. ఇప్పుడు చెప్పండి సమాధానం. ఈ రెండింటికి నాకు సమాధానం చెప్పగలిగితే మీకు యోగ నిద్ర నుంచి చెప్పే అర్హత నాకు ఉంది అనుకుంటాను. లేదంటే వాళ్ళకి సెలవు ఇచ్చేసి మనం భోజనం చేసుకుని పడుకుందాం. ఎస్, మీ సంకల్పం బలంగా ఉంటే నేచర్ కుట్ర చేస్తుంది. కుట్ర, అండర్లైన్, కుట్ర చేస్తుంది. సముద్రాన్ని కాదు కదా, ఆకాశాన్ని కూడా విడగొట్టేస్తుంది. ఆకాశాన్ని భూమికి తీసుకొచ్చేస్తుంది, భూమిని ఆకాశంలో కలిపేస్తుంది. దట్స్ ఆల్ హియర్. దానికి కనెక్ట్ చేయాలి. యథా బ్రహ్మాండే తదా పిండే, యథా పిండే తదా బ్రహ్మాండే. నీలో ఏముందో బయట అదే ఉంది, బయట ఏదో ఉంది, నీలో అదే ఉంది. కానీ ఆ రెండింటిని కలిపే స్విచ్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. ఈ స్విచ్లని మనం మర్చిపోతాం. వైరింగ్ పోద్ది ఎక్కడో, ఆ లైట్ ఎలగట్లేదని స్విచ్ చేసామంటారు. కాదు, దట్స్ దేర్ ఇన్సైడ్. లోపలికి వెళ్ళాలి. కొద్దిగా బూజు దులిపి, కొద్దిగా గోడలకి రంగులు వేసి, కొద్దిగా మీరు ఇంటే బ్రహ్మాండం ఇల్లు ఇచ్చాడు మీకు. ఆ ఇంటిని మనం ఏంటంటే పాడుపడిపోయింది సార్, ఏముంది సార్, ఇల్లు ఏంటి సార్, ఇది ఇలా ఉంది. ఇందాక నేను చెప్పాను మా వాళ్ళకి, ఇంత మంచి శరీరాన్ని, ఇంత మంచి కళ్ళున్నాయి చూస్తున్నాం, చెవులున్నాయి వింటున్నాం, ముక్కుంది వాసన చూస్తున్నాం, నోరుంది మాట్లాడుతున్నాం, చేతులున్నాయి పని చేస్తున్నాం. ఇవన్నీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా కాకుండా ఏదో అసంతృప్తి, ఏంటో సార్ యోగాకు రోజు 10 మంది వస్తున్నారు సార్, ఆ డబ్బులు రావట్లేదు సార్, ఇలా ఉంటే నేను ఏదో పని చూసుకుంటాను సార్. యోగా టీచర్లు చెప్తా ఉంటారు. కాదు, నెవర్. యువర్ అన్ గ్రేట్ ప్రొఫెషన్, యువర్ అన్ నోబుల్ ప్రొఫెషన్. ఎవరికి రాదు ఇది అదృష్టం. మిమ్మల్ని తలుపు తట్టింది, వెంటనే తలుపేసేసేయండి లోపలికి పిలిచి. దాని అసలు బయటికి వెళ్ళనివ్వకండి యోగాన్ని. నెవర్. నేను అదే చేశాను. నాకు రోజు 10 రూపాయలు కాదు, నాకు చెప్పేది ఏంటంటే, నాకు రోజుకి 80s లో, సారీ 90s లో, 80s ఐ డోంట్ నో నెంబర్, నాకు గుర్తు. అప్పుడు నాకు 10,000 శాలరీ ఉండేది నెలకి. ఎంబీబీఎస్ డాక్టర్ నాకంటే తక్కువ ఉండేది, గుర్తుపెట్టుకోండి. నేను పనిచేసిన హాస్పిటల్లో నేను బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ నాకు ఎక్కువ శాలరీ ఉండేది, ఎంబీబీఎస్ డాక్టర్ నాకంటే తక్కువ శాలరీ ఉండేది. సో నేను అన్ని వదిలేసా. సంకల్పం అంటారు దాన్ని. ఏదో నేర్చుకోవాలి, అందరికీ మేలు చేయాలి, ఏదో చేయాలి ఆ సంకల్పం మనకుంటే నేచర్ కుట్ర చేస్తుందండి. రేపు పొద్దున్నే మీరు మంచి సంకల్పం పెట్టుకుని మీకు 100 మంది స్టూడెంట్స్ వస్తారు, 200 మంది ఈజీగా వస్తారు, పెద్ద కష్టం కాదు. సో నాకు 100 మంది నేను మాట్లాడితే వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు.
నాకు 37 ఇయర్స్ వచ్చి నాకు స్టేజ్ ఎక్కలేదు. నేను అప్పుడు స్టేజ్ అంటే భయం నాకు. మరి మీ అందరితో యోగా టీచర్లతో యోగా ఎట్లా మాట్లాడగలుగుతున్నాను ఇవాళ? దట్ ఈస్ సంకల్పం. ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, ఒక తపన అది మనలో ఉంటే మీరు ఎక్కడ రిక్షా దొక్కినా కూడా ప్రపంచానికి ఉపయోగపడతారు. మీరు రిక్షా దొక్కేవాడు అనుకోండి, మీరు ప్రపంచానికి ఉపయోగపడి మీ సంకల్పం బాగుండాలి అక్కడ. సో ఇందాక మోజెస్ అండ్ వసుదేవుడు బోత్ ఆర్ సేమ్. వాడు సంకల్పం 10 మందికి మంచి చేయాలి. సో ఈ సంకల్పం అనేది నెరవేరాలి అంటే యోగ నిద్ర మీరు నేర్చుకోండి. దట్ ఈస్ ది మెయిన్ రూట్. ఈ సంకల్పం ఎలా ఉండాలి? ఈ సంకల్పం ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఉండాలి. నేను రేపు లెక్కల ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి దేవుడా అనుకున్నారనుకోండి, నీ అంత ఫూలిష్ ఎవడో లేడని దేవుడు చాలా నవ్వుకుంటాడు. పక్కన మీరు విష్ణుమూర్తితో చెప్పారనుకోండి, లక్ష్మీతో చెప్పి ఇడంత ఫూలు చూసావా, ఈ నా అంశే కదా ఇడు ఇంకా లెక్కల ఎగ్జామ్ అంటే ఏంటంటారు. లెక్కలు ఒకటేనా ఎగ్జాము? అలా కాకుండా సార్ ఈ సంవత్సరం పాస్ అవ్వాలనుకోడాడు, లెక్కల ఎగ్జామ్ సార్ నాకు చాలా కష్టం సార్, దేవుడా ఎలాగ పాస్ చేయింది దేవుడా. ఓరి పిచ్చోడా, నీకు దేవుడి కంటే గొప్ప తెలివి ఇచ్చాడు నీకు. ఈ తెలివితేటలో లెక్కల ఎగ్జామ్ అది ప్రపంచాన్ని జయించేటటువంటి గొప్ప శక్తి నీలో ఉంది. అది కేవలం ఒక లెక్కల ఎగ్జామ్కి దేవుడి దగ్గర పడి ఉంటే దేవుడు నవ్వడండి. బ్రహ్మదేవుడేమో సరస్వతి చెప్పిన అవుతాడు, విష్ణుమూర్తి ఏమో లక్ష్మీదేవి చెప్పిన అవుతాడు, శివుడేమో పార్వతీదేవికి అఫ్ కోర్స్ గంగకు కూడా చెప్తాడు అనుకోండి, ఇద్దరు కదా మరి. సో దిస్ ఇస్ హౌ థింగ్స్ హ్యాపెన్. మనం అన్నెసరీ గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు గీయించి ఓకే అవసరం లేదు. దేవుడు బయట ఉన్నాడు అనుకోవడం చాలా బుద్ధి పొరపాటు. విగ్రహం రూపంలో ఉన్నాడు ఇంకా పొరపాటు. ఇది ఆయన కాదు, ఆయన పని వేరే ఉంది. ఆయన పని ఆయన చేయించుకునేవాడిని. రాత్రి 3 వరకు నేమో నిద్రపోనేవారు, పొద్దున్నేమో 4:30కేమో సుప్రభాతం పెట్టి లేపేస్తారు మీరు మళ్ళీ ఆయన్ని. ఆయన వేరే పనులు ఉన్నవండి. ఆయన పని ఇదా? మీ పరీక్ష బ్యాచ్ చేయించడం, మీ అమ్మాయికి మంచి ఉద్యోగం ఇప్పించడం, మీ అబ్బాయికి ఫారిన్ పంపించడం, మీ సంసారం బాగుపడమేనా ఆయన పని? ఇంకేం లేదా? చాలా ఉన్నాయి ఆయన పని. ఆయన చేయించుకునేవాడి. లెట్ హిమ్ డూ హిస్ ఓన్ వర్క్. యస్, లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మీ పని మీరు చేసుకోండి, మీ మనసును కరెక్ట్గా ఉంచుకోండి. ఎందుకంటే స్విచ్లన్నీ మీ దగ్గర ఉండి మళ్ళీ మీరు ఆయన స్విచ్ చేయమంటారేంటి? నాకు అర్థం కాదు. ఎస్, ఆ స్విచ్ మనలో ఉంది. ఆ స్విచ్ ఎలా వేయడం నేర్చుకోవడం కాదు. ఇది యోగ నిద్ర. సో మీకు 5 క్వశ్చన్లు వేస్తాను. నాకు టైం ఉంది ఇంకా. ఓకే, నాకు అందరూ 10 minutes టైం ఉంది మాట్లాడడానికి. తర్వాత మిమ్మల్ని ప్రాక్టీస్లో తీసుకెళ్తాం. 5 questions. క్వశ్చన్ నెంబర్ 1. ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు. పుట్టలన్నీ ఉంటాయి చుట్టూ. ఒక అల్లరి పిల్లాడు వెళ్ళి మునీశ్వరుడు నా పుట్టలో కాస్త పుల్లబెట్టి పొడిచి ఆ మునీశ్వరుని డిస్టర్బ్ చేస్తాడు. వెంటనే ఆ మునీశ్వరుడు పుట్టలన్నీ తీసుకుని కమండలో నుంచి నీళ్లు చల్లి మంత్రించి ఆ పిల్లాడి మీద పోసి, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసే ఒకటి, నువ్వు రాయి అయిపో అంటాడు. అవుతాడా అవడం? సినిమాల్లో కాదు, నిజంగా అవుతాడా అవడం? క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, మనం చిన్నప్పుడు మనం ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు పిల్లలు అమ్మమ్మ ఇంటికి నాన్నమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం బాగా రాయలేదు నాన్నమ్మ, అసలు పరీక్ష ఫెయిల్ అయిపోతాను, చిచ్చి ఈ సంవత్సరం నాకు వేస్తే అసలు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎంసెట్ నీట్ ఇది రాసుకోవాలి, ఈ సంవత్సరం నాకు అసలు బాగా మార్కులు రావాలంటే, అరే అలా అనకూడదు. పొరపాటున పైన తథాస్తు దేవతలు ఉంటారు, నువ్వు అలా అనకూడదు అని చెప్తారు. నిజంగా తథాస్తు దేవతలు ఉంటే ఓకే అంటే అయిపోద్దా? దిస్ ఇస్ మై నెంబర్ 2 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. పాపం ఆయన చనిపోయాడు అనుకోండి, పైన ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక 10 years బ్యాక్ వెళ్తే, ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అఫ్ కోర్స్ ఆయన అలా గుర్తుపెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈజ్ ఎ గ్రేట్ జెంటిల్మెన్ అండ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, అబ్దుల్ కలాం ఆజాద్. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనందరం ఆయన వచ్చాడంటే ఒక 1/2 గంట టైం ఉందంట, 1/2 గంట మీకు టైం ఇచ్చారు, అబ్దుల్ కలాం గారు మాట్లాడుతూ ఉన్నారు, పత్రికా ప్రకటన ఇచ్చారు, మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పారు వాళ్ళందరికీ. మనం అందరం ఇచ్చాం, ఒక 10,000 మంది ఇచ్చాం పెద్దోళ్ళు, ఒకేమో 25 మంది ఏమో పిల్లలు ఇచ్చారు. ఏదో మాట్లాడదాం తాతలాంటి వాళ్ళు వచ్చాడని చెప్పేసి ఈ 10,000 మందిని పక్కన పెట్టి ఆ 25 మందిని ఆయన తీసుకుని వాళ్ళకే అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. గుర్తుందో లేదు మీకు? పిల్లలంటే చాలా ఇష్టం అండి. పిల్లలంటే చాలా ఇష్టం. మనం ఏం చేసాం, ఆయన గురించి సరే ఆయన మన పిల్లల్ని పంపిద్దాం, మన పిల్లల్ని పంపించాం. పిల్లల్ని పంపించిన తర్వాత గేట్ దగ్గర వెయిట్ చేసి
ఆయన పావు గంట అరగంట మాట్లాడేది బయటకు పంపించిన తర్వాత అరే ఏం చెప్పాడంటే ఏం చెప్పలేదు డాడీ, మూడు మాటలు చెప్పాడు ఆయన, వెళ్ళిన నుంచి వచ్చిన నుంచి డ్రీమ్ అన్నాడు, రెండోది ఏం చెప్పాడు మళ్ళీ డ్రీమ్ అన్నాడు, మూడోది ఏం చెప్పాడు మళ్ళీ డ్రీమ్ అన్నాడు డాడీ అని. పోనీ మీకు రాకపోవడం మంచిదండి ఆ మీటింగ్కి. డ్రీమ్ అంటే ఏమైపోద్ది అంటే అంటే నేను ఎంబీబీఎస్ చదవమని చెప్పలేదా? లేదు డాడీ డ్రీమ్ అని అన్నాడు. పోనీ ఇంజనీరింగ్ చదవమని చెప్ప లేదు డాడీ డ్రీమ్ అన్నాడు ఆయన. పోనీ ఐఏఎస్ ఐపీఎస్ చెప్పి లేదు డాడీ డ్రీమ్ అన్నాడు అన్న. అమ్మయ్య, ఈ పిల్లల్ని మనం వెళ్ళకపోవడం మంచిదని చెప్పి వచ్చేసాడు. అంటే అబ్దుల్ కలాం డ్రీమ్ అని చెప్పడం రైటర్ రాంగ తల్లిదండ్రుల దృష్టిలో. జగదీష్, నేను మళ్ళీ మాట్లాడతా, క్లాస్లో ఉన్నా. చదువుకోమని చెప్పాలి కదా, రే కష్టపడండి రా మనం పిల్లలు చెప్తా ఉంటాం కదా. 24 గంటలు చైతన్య చూడండి, నారాయణ చూడండి, హాయిగా పొద్దున్న 6 గంటలకు తీసుకెళ్ళి రాత్రి 10 గంటల వరకు ఎంత చక్కగా చదువు చెప్పేసి మన పిల్లల్ని మిక్సీలో వేసి గ్రైండర్లో వేసి రుబ్బేసి చక్కగా బయటికి తీసుకొస్తారు. ఎంత చక్కగా చదువు చెప్ అలాంటివి ఏమో డ్రీమ్ అంటాడేంటి, కళ్ళగంటే ప్రెసిడెంట్ అయిపోతామా, కళ్ళగంటే డాక్టర్లు అయిపోతాం. సో చైతన్య వాళ్ళు పెట్టుకుని ఈయన ఎందుకు పట్టుకుని తల్లందరూ బద్దకొట్టున్న తల్లను. నిజంగా ఆయన చేసిన తప్పే కదా, తప్పే, చదవమల్లా. ఓకే, ఇంకో క్వశ్చన్. ఓకే, 5 అన్నాను కానీ 4 చెప్తున్నా, 5 చెప్పట్లేదు ఇవాళ. సో ఫైనల్ క్వశ్చన్, మీరు అందరూ గుడికి వెళ్ళి ఉంటారా? గుడి అంటే ఒక ప్లేస్ ఆఫ్ వర్షిప్, మేబీ గుడి, మేబీ మసీద్, మేబీ చర్చ్, మేబీ సినగాగ్, మేబీ గురుద్వారా. వెళ్ళుంటావా? వెళ్ళలేదా? 100 మందిలో ఎంతమంది వెళ్ళలేదు? కనీసం మేబీ నెంబర్. ఓకే, 90% వెళ్ళి ఉంటారు కదా, గుడికి వెళ్ళి ఉంటారు. గుడికి వెళ్ళి సార్ బాగున్నారా సార్, నమస్తే సార్, బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్ అని వచ్చేసామండి. అసలు గుడికి వెళ్ళేదే మనం అసలు ఒక పెద్ద ఎజెండా ఉంటుంది మనకి. అది తీరడానికి ఒక 6 నెలలు చూస్తాం. ఆ తీరకపోతే దేవుడు పొరపాటును తీర్చట్లేదు కదా అని మళ్ళీ మనం జేబులో కాస్త సొమ్ము వేస్తే బాగోదు కానీ దానికి మళ్ళీ ఏదో కాస్త కానుకలు ఆ పేరు పెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి మళ్ళీ రిజర్వేషన్లు, తర్వాత అక్కడ రిజర్వేషన్లు. అబ్బో, అసలు తిరుపతి వెళ్ళారంటే మీకు అసలు అర్థం కాదు, ఎక్కడున్నామో అర్థం కాదు. అలాంటి చోటుకి వెళ్ళి ఆ దేవుడిని 1 నిమిషం 2 నిమిషాల్లో చూసేసి అక్కడ ఆ డిబ్బీలో వేసేసి వస్తాం. సో ఇంతకీ మీరు ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమపడి, ఇంత ఆలోచించి మీరు కోరిన కోరిక దేవుడు తీర్చడం లేదు. దిస్ ఇస్ మై ఫైనల్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. తీరుస్తాడా, తీర్చడా? తీరిస్తే ఎందుకు తీరుతున్నాడు, తీరకపోతే ఎందుకు తీరలేదు? పోనీ మీరు 90% వెళ్ళారు కదా, 90%లో ఎంత పర్సెంట్ మందికి నేను ఎప్పుడు దేవుడు అంటే నాకు ఇచ్చేసాడు సార్ అని ఎంతమంది చెప్పండి? 100కు 100 ఉండాలి. 50 వచ్చింది, 60 వచ్చింది, 60 సార్లు ఓకే సార్, 40 సార్లు పోయింది సార్, లెక్క తప్పింది సార్ అంటాడు. నాకు కావాల్సిన 100 దేవుడు ఉంటే, ఉన్నాడే మనం నమ్మితే, మీరు ఇచ్చిన ఆ బ్రైబింగ్, ఆ లంచాన్ని తీసుకుని ఆయన జేబులో వేసుకుని వీడికి ఏదో పని మంచి చేద్దామని చెప్పేసి అన్ని చేస్తే 100కు 100 అవ్వాలి. 60-70 సార్లు అవడం ఎందుకు? అయితే ఎందుకు అవుతుంది, అవ్వకపోతే ఎందుకు అవుతుంది? దీనికి ఆన్సర్ చెప్పేస్తే యోగ నిద్ర మీకు అర్థమైపోయినట్టే. సో నేను ఇప్పుడు అంటే నేను చెప్పేది కాదు, ఆల్రెడీ మహానుభావులు అందరూ ముందే చెప్పేసారు, మనం మీకు పరిచయం చేస్తున్నాను. ఈసారి దేవుడు గుడికి అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండండి. మీరు ఏదైనా ఒక మనసులో ఒకటి అనుకోండి, దేవుడు తీరుస్తాడో తీర్చడో తెలియదు కానీ మీ లోపల ఉండేవాడు ఆడు దేవుడు కాదు, ఆడికంటే గొప్పడు, ఆడు తీరుస్తాడు. మీ లోపల ఒకడు ఉన్నాడు, వాడు తీరుస్తాడు. 50% కాదు, 60 కూడా కాదు, 70 కూడా కాదు, 80 కాదు, 90 కాదు, 99 కూడా కాదు, 100కి 100. మీరు ఏదైనా కోరుకోండి, అది జరిగి తిరిగిపోవాలి. ఇలాంటి ఆపరేటర్స్, ఇలాంటి నెట్వర్క్, ఇలాంటి సిస్టమ్, ఇలాంటి స్విచ్ వీ హ్యావ్ ఇన్సైడ్. ఇన్హెరిటెంట్ గా మీరు పుట్టిన ప్రతి వాడికే ఉంటుంది, మనం వాడుకోవట్లేదు. పుట్టేం పెరిగాం చచ్చిపోయి.
లాస్ట్లో చిన్న జోక్ చెప్పేసి మనం యాక్చువల్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయనకి బ్రెయిన్ పాడైపోయింది. ఇప్పుడు ఇంకా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగట్లేదు కదా, హార్ట్ వర్క్ వెళ్ళింది, బ్రెయిన్కి వెళ్ళలేదు. కానీ ఆ రోజుల్లో 2050 అయినప్పుడు అప్పుడు ఒక హాస్పిటల్లో పెద్ద ఆయనకి బ్రెయిన్ కావాల్సి వచ్చింది. డాక్టర్ గారు ఏమో ప్రిస్క్రిప్షన్లో నీడే బ్రెయిన్ అని చెప్పేస్తే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళాం. అంటే మందు షాప్కి వెళ్తే మందు షాప్లో ఉండవు కదా బ్రెయిన్స్, ఎక్కడ ఉంటాయి? మనుషుల్నేమో జూల్లోనూ బ్రెయిన్స్ మ్యూజియంలో కదా పెట్టాలంటారు చిన్నప్పుడు. మనల్ని సరదాగా మాట్లాడినప్పుడు నిన్ను జూలో పెట్టాలరా, నీ మెయిన్ ని మ్యూజియంలో పెట్టాల్సిన బ్రెయిన్ అంటారు కదా. కాబట్టి ఇక్కడ కాదని మందుల షాప్లో దొరకదు, మ్యూజియంకి వెళ్ళాలని చెప్పి మ్యూజియం అడ్రస్ ఇచ్చారు. ఆయన మ్యూజియంకి వెళ్ళాడు. మ్యూజియంకి వెళ్ళిన తర్వాత ఆయన ఎస్ సార్ ఉన్నాయి సార్, ఓకే వెరీ గుడ్, మా దగ్గర 3 బ్రెయిన్స్ ఉన్నాయండి, మీకు ఏం కావాలి, వాట్ యూ లైక్ అని చెప్పేసి, దిస్ ఇస్ అన్ అమెరికన్ బ్రెయిన్, దిస్ ఇస్ అన్ జపనీస్ బ్రెయిన్, సరదాగానే తీసుకోండి, మరి ఎక్కువ సీరియస్గా తీసుకోకండి, దిస్ ఇస్ అన్ ఇండియన్ బ్రెయిన్. ఓకే సార్, ఏదైతే ఏంటి సార్, నాకు బ్రెయిన్ కావాలి సార్, ఆయన అర్జున్ డాక్టర్ గారు రాసి ఆపరేషన్ చేయాలంటే సార్ అంటే, సార్ ప్రైస్ చెప్పండి సార్ ఎంత చెప్తా అంటే, సో ఈ అమెరికన్ బ్రెయిన్ కాస్ట్ ఎంత, ఒక ₹1,00,000 వచ్చేస్తుంది మీకు. ఓకే సార్, దాని నెక్స్ట్ అమెరికా అంటే భూతల స్వర్గం కదా సార్, అంత గొప్పవాళ్ళు కదా సార్, ఆ పక్కోళ్ళు చెప్పండి సార్, జపనీస్ బ్రెయిన్, దిస్ ఇస్ కమ్స్ అండర్ 10 lakhs. సరే, ఆ 10 lakhs కాకుండా ఆయన ఏమో 1 lakh సెటిల్ అయిపోయాడు. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడు కంటే భూతల స్వర్గంలో ఉండడం బెటర్గా, అమెరికన్ బ్రెయిన్ కొనుక్కుందాం అని అనుకుని, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఆ చివరి దాన్ని మరీ ₹1000 10,000కి ఏం కొంటామని చెప్పి, అయినా సరే సార్ ఈ బ్రెయిన్ ఎంత సార్, ఇండియన్ బ్రెయిన్, అవుట్ ఆఫ్ ఎంతూజియాజం అడుగుతున్నాడు సార్ అంటే, ఇది 10 crores అన్నాడు. అప్పుడు ఈయనకి అసలు అర్థం కాదు. సార్ పుడితే ఆ దేశంలో పుట్టాలనుకుంటారు, పుట్టకపోయినా పుట్టిన ప్రతివాడు ఆ దేశంకి వెళ్ళాలనుకుంటారు. అక్కడ ఏదో ఉద్యోగం చేసో, దాన్ని ఏమంటారు ప్లేట్లు గడుగో, లేదంటే పెట్రోల్ బంకుల్లో పని చేసో అక్కడ ఉంటే చాలని మా పిల్లలందరినీ పంపిస్తున్నాం కదా సార్, ₹1,00,00,000 50 లక్షలు పెట్టి. అలాంటి వాడి బ్రెయిన్ ఏమో 1,00,000. మేడ్ ఇన్ జపాన్ అంటే కష్టపడతారు, వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు, నీటెస్ట్ కంట్రీ, వాడిదేమో 10 లక్షల. అసలు మీకు బుద్ధి ఉందండి, అసలు రేట్లు ఒకసారి సరిగ్గా చూడండి సార్ అంటాడు. లేదమ్మా నాకు కరెక్ట్ తెలుసు కదా, నేను అమ్ముతున్నాను కదా. ఏంటి సార్ అసలు ఈ దేశం ఏంటి సార్, ఈ జనాభా ఏంటి సార్, ఈ దాన్ని ఏమంటారు, ఈ క్రమశిక్షణ ఏంటి సార్, ఈ ట్రాఫిక్ ఏంటి సార్, ఈ రాజకీయాలు ఏంటి సార్, ఈ కొట్టుకోవడాలు ఏంటి సార్, అసలు ఈ దేశంలో పుట్టిన బ్రెయిన్కి ఎంత ఖరీదు ఉంటుంది అంటే, ఇది అంతేనమ్మా, ఈ కొంటే కొను లేత లేదన్నాడు. సార్ ఒక్కసారి ప్లీజ్ ఎందుకు ఇంత రేట్లు చెప్పారా అంటే, ఏమీ లేదు, ఇట్స్ వెరీ సింపుల్. అమెరికన్స్ ఒక 90% వాడు బ్రెయిన్ వాడేసుకున్నాడు, 10 మిగిలింది కాబట్టి 1 lakh. ఈ జపనీస్ 50% బ్రెయిన్ వాడుకున్నాడు కాబట్టి 10 lakhs. దిస్ ఈస్ ద బ్రెయిన్, దిస్ ఈస్ కాల్డ్ ఇండియన్ బ్రెయిన్. అసలు ఓపెన్ చేయలేదయ్యా దీన్ని, సీల్డ్ పీస్. దేవుడు ఎలా పుట్టించాడో చచ్చిపోవడం కూడా అలాగే చచ్చిపోయాడు కాబట్టి, అందుకని అమ్మా అనుకున్నాడు. కాబట్టి మన ఇండియన్స్ ముఖ్యంగా ఏం చేస్తామంటే, మనకు ఎక్కువ తెలుసు అనుకుంటాం, దాన్ని అసలు ఓపెన్ చేయం, అసలు ఓపెనే చేయం. పుట్టాం, ఏమనుకుంటాం, పుట్టాం, చదువుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, ఉద్యోగం వచ్చింది, పిల్లలకి పన్నాము, పిల్లలకి చదివించాం, పిల్లలకి చదువు చెప్పాం, పెళ్లి చేసాం, ఆ మనవలు ముడ్డుగా అడిగాం, అంతేనా? ఇంతకంటే మీరు ఎక్కువ ఆలోచించారా? ఇల్లు కట్టాం, మధ్యలో ఆఫ్ కోర్స్ ఇల్లు కట్టాం, మధ్యలో 2 కార్లు కొన్నాం. ఓకే, ఇంతకంటే డిఫరెంట్ గా మనం ఎప్పుడైనా ఆలోచించాం? ఒక్కడే మాట అయిపోయినాం, ఎందుకంటే డిఫరెంట్ గా ఎప్పుడైనా ఆలోచించాం. ఈ లోకానికి కొత్తదాన్ని నేను అందించగలను, ఇంత గొప్ప దేశంలో పుట్టాను, ఇంత వేల చరిత్ర దేశంలో పుట్టినప్పుడు, దీంట్లో ఒక్క చిన్న సింగిల్ లైన్ తీసుకుని దాని ప్రపంచానికి కొత్తగా చూపిద్దాం అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? ప్రపంచాన్ని మారుద్దామని ఎప్పుడైనా మనం ట్రై చేసామా? కనీసం అదే చిన్నప్పుడు అనుకుంటాం, అసలు అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలనుకుంటాం చిన్నప్పుడు, 2-3 సంవత్సరాల తర్వాత ఏమనుకుంటాం, లేదు కష్టం అని తెలుస్తుంది, ఎందుకంటే మనం ఇండియన్ కాబట్టి అమెరికా కావాలని తెలిసింది. 15 ఏళ్ళకి లేదురా ఇండియాకైనా ప్రైమ్ మినిస్టర్ అవుతాను అనుకుంటాడు. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత, అబ్బో ప్రైమ్ మినిస్టర్ చాలా కష్టం రా, నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అనుకుంటాడు 20 ఏళ్ళకి, అప్పటికి చాలా కష్టం. సో ఇప్పుడున్న వాళ్ళందరూ రిటైర్ అవ్వరు. లేదు కనీసం మా ఊరికి నేను
చైర్పర్సన్ సంథింగ్ లైక్ చైర్మన్ కానీ లేదంటే అవుతాను అనుకుంటు. అంటే అదే అది మామూలుగా ఏదో ఒక హత్యలు చేస్తేనే కానీ నువ్వు కార్పొరేటర్ అవరా అంటారు. అంటే హత్యలు చేయడం మన వల్ల కాదులే అని చెప్పేసి పోనీ 5 కోట్లు ఉన్నాయంటే లేవు సార్ అంటే. పోనీ పోనీ పెళ్లి చేసుకుంటే మొగుడిని అవుతారు కదా అనుకుంటాడు. ఆ పెళ్ళాన్ని మార్చేస్తానంటాడు. పెళ్ళం వచ్చిన తర్వాత పెళ్ళాన్ని మార్చలేడు. పాపం పెళ్లి చేసుకునే అమ్మాయిలు అందరూ ఏమనుకుంటారంటే మొగుడు ఎలాంటి వాడైనా పర్వాలేదు నేను మార్చేసుకోగలను పెళ్లి చేసుకుంటారంటాడు. అబ్బాయిలు ఏమనుకుని పెళ్లి చేసుకుంటారంటే చాలా చక్కగా ఉంది, చాలా సుగుణంగా ఉంది, ఈ అమ్మాయి మారకుండా ఉంటే చాలా. అబ్బాయిలు ఏమో పెళ్ళం మారకూడదు అనుకుని పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు ఏమో ఆడు ఎలాంటి వాడని మార్చేస్తాను అనుకుంటారు. కానీ చివరికి తెలిసి వచ్చే విషయం ఏంటంటే అమ్మాయి మారిపోద్ది, అబ్బాయి మారడు. సో ఈ పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని మార్చడం మార్చలేడు, పిల్లల్ని మార్చడం పిల్లల్ని మార్చలేడు. చివరికి ఒకసారి టీవీ ఛానల్ మారుద్దాం కూడా ఆ ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మారుద్దాం అనుకున్నాడు, టీవీ ఛానలే మార్చలేని వాడు, మనం ఇంకేం చేసేస్తాం నాకు అర్థం కాదు. సో దట్స్ వై ఇవన్నీ కాదు మనం మారదాం. ఫస్ట్ మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకొద్దాం, తద్వారా ప్రపంచానికి ఏమైనా వెలుగు వస్తే మంచిది. సో దట్ ఈస్ హౌ యోగ నిద్ర గోస్. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మనం ఇప్పుడు 100 members లోనూ ఉంది అని మీరు నమ్మగలిగితే yes man, we can change the lives of thousands and crores with a simple technique. ముందు మనం మారాలి, మనం శక్తివంతులుగా మారాలి, మన మాటలో నిజం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రభావం ఉండాలి, అది అవతలను కూడా సమ్మోహితులు చేయాలి, అప్పుడు జరుగుతుంది. రైట్? ఇది ఎలా రావాలంటే యోగ నిద్ర చేస్తేనే వస్తుంది. రైట్? సో మనందరం కూడా కాసేపు నెక్స్ట్ 6 or maybe 10 minutes, 12 అవుతుంది, 12:59 అయింది. నెక్స్ట్ 10 minutes యోగ నిద్ర ప్రాక్టీస్ చేద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెసిలిటీ టు లై డౌన్, పడుకోండి. ఇయర్ ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. నా మాటలు మీకే వినిపించేలా ప్లాన్ చేసుకోండి. లేదు కూర్చోవడానికి నాకు టైం ఉంది అంటే టైం కాదు, కూర్చోవడానికి నాకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు కళ్ళు మూసుకుని నా మాటలు వింటూ ఉండండి. నేను చెప్పినట్టుగా మీరు ఊహించుకుంటూ ఉండండి, చెప్పినట్టు చేస్తూ ఉండండి, చాలు, ఇంకేం అవసరం లేదు. రైట్? లెట్స్ స్టార్ట్. పడుకునే వాళ్ళు హాయిగా హ్యాపీగా పడుకోండి. కాళ్ళు దూరం, చేతులు దూరం, అరచేతులు ఆకాశం వైపు, నడుము మెడ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని 10 నుంచి 1 వరకు అంకెల్ని మెల్లగా వెనక్కి లేపండి. మీరు కూర్చున్నా ఓకే, పడుకున్నా ఓకే. ఇది ఇన్స్ట్రక్షన్ కొద్దిగా ఫాలో అవ్వండి. కౌంట్ డౌన్ 10 to 1. పది నుంచి 1. 10 నుంచి 1 వరకు అంకెల్ని మెల్లగా వెనక్కి లెక్క పెట్టుకోండి. కౌంట్ డౌన్ 10, 2, 1. ఈసారి మీ దృష్టి శ్వాస మీద ఉంచుకోండి. శ్వాస మీద. గాలి పీల్చినప్పుడు పొట్ట పైకి, వదిలినప్పుడు క్రిందికి. గాలి పీల్చినప్పుడు పొట్ట మెల్లగా పైకి వస్తుందా, వదిలినప్పుడు క్రిందికి వెళ్ళిపోతుందా? మెల్లగా పీల్చండి, మెల్లగా వదిలేయండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ అబ్డోమినల్ మూవ్మెంట్స్. పొట్ట కదలికలను గమనిస్తూ శ్వాసించండి. ఈసారి నేను చెప్పినట్టుగా మీరు జస్ట్ ఇమాజిన్ మీ శరీరాన్ని అస్సలు కలపొద్దు. ఓకే?
నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు, నేను చెప్పే వరకు శరీరాన్ని కదపవద్దు. స్టాండ్ స్టిల్, అలాగే ఉండిపోయి మీ దృష్టి అంతా అంటే చెప్పిన న్యాసం చేద్దాం. మీ ఎడమ అరికాలు మీద న్యాసం చేయండి. అంటే మీ దృష్టి అంతా తీసుకెళ్లి ఎడమ అరికాలు మీద ఉంచాలి. ఉంచడం అంటే ఏంటి తెలుసా? ఎడమ అరికాలు మీరైపోవాలి. యు ఆర్ బికమింగ్ ద లెఫ్ట్ సోల్ ఆఫ్ ద ఫుట్. ఎడమ అరికాలు మీదే మీరు అంటే ఎడమ అరికాలు అనమాట. అలా అనిపించాలి మీకు. ఫీల్ ఇట్, లెఫ్ట్ సోల్ ఆఫ్ ద ఫుట్. ఈసారి కౌంట్ ద లెఫ్ట్ టోస్. ఎడమ కాలి వేళ్ళు కదపకుండా లెక్క పెట్టండి, కదపకూడదు. చిటికిన వేలు నుంచి బొట్టన వేలు వరకు మెల్లగా లెక్క పెట్టండి, కదపకుండా. ఎడమ పాదం, అరికాలంటే క్రింద కదా, పాదం అంటే పైన. ఎడమ చీలమండ, యాంకిల్. ఎడమ చీలమండ చుట్టూ మీ దృష్టి, ఎడమ చీలమండ చుట్టూ ఒకసారి తిప్పండి దృష్టిని. చీలమండకి మోకాలికి మధ్యలో ఎడం వైపు, షిన్బోన్ ఎడం వైపు, చీలమండకి ఎడమ మోకాలికి మధ్య. ఎడమ మోకాలు, వన్స్ అగైన్ మోకాలు చుట్టూ మీ దృష్టిని తిప్పండి. న్యాసం అంటే ఇదే. ఎడమ తొడ క్రింద నుంచి పైకి దృష్టి సారించండి. ఎడమ తొడ క్రింద నుంచి పైకి దృష్టిని సారించండి. కటి భాగం ఎడం వైపు, కటి భాగం, పొట్టలు ఎడం వైపు, ఎడమ ఛాతి, ఎడమ భుజం, ఎడమ దండ, దండ అంటే ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, లెఫ్ట్ ఎల్బో, లెఫ్ట్ ఎల్బో, లెఫ్ట్ ఫోర్ ఆర్మ్ నుంచి, లెఫ్ట్ రిస్ట్ చుట్టూ, వన్స్ అగైన్ రిస్ట్ చుట్టూ దృష్టి తిప్పండి. లెఫ్ట్ పామ్, ఎడమ అరచి పొడవెంత వెడల్పెంత? కెన్ యూ మెజర్ విత్ యువర్ మైండ్? ఎడమ అరచేతి మధ్యలో ఒక చుక్క పెడితే ఎక్కడ ఉంటుంది? ఫీల్ ఇట్. ఎడమ అరచేతి మధ్యలో ఒక చుక్క పెట్టండి, ఫీల్. ఎడమ చేతి చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, కదపొద్దు, చూపుడు వేలు, బొటన వేలు. ఈసారి ఎడమ చేతి వేళ్ల చివరి నుంచి అలాగే దృష్టిని పైకి ఎడమ భుజం వరకు తెచ్చుకోండి. ఎడమ భుజం, ఎడమ భుజం నుంచి ఎడమ కాలి వేళ్ల చివరి వరకు, ఎడమ కాలి వేళ్ల చివరి వరకు.
ఎడమ భాగం మీద మాత్రమే మీ దృష్టి అంతా ఉంచండి. ఎడమ భాగం మీద మాత్రమే. మీకు ఎడమ భాగం ఒక్కటే ఉందనుకోండి, కాసేపు మీరు అంటే ఎడమ భాగం ఒక్కటే. మీరు జాగ్రత్తగా గమనించండి, మీ ఎడమ భాగం బరువుగా ఉంది. ఎడమ భాగం బరువుగా ఉంది. సార్ మెల్లగా కుడివైపుకి రండి. కుడి అరికాలు, కుడి కాలి వేళ్ళు, కుడి పాదం, చీలమండ చుట్టూ, కుడివైపు చీలమండకి మోకాలికి మధ్యలో షిన్ బోన్, కుడి మోకాలి చుట్టూ, కుడి తొడ క్రింద నుంచి పైకి, అటి భాగం కుడివైపు, పొట్టలు కుడివైపు, కుడి ఛాతి, భుజం, దండ, మోచేయి, ముంజేయి, మణికట్టు, అరచేయి, కుడి అరచేతి పొడవు వెడల్పు ఎంత? కుడి అరచేతి మధ్యలో ఒక సూది పెట్టి గుచ్చితే మీకు ఎలా ఉంటుంది? ఫీల్. కుడి చేతి చిటికన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, బొట్టన వేలు. ఈసారి మీ శరీరంలో కుడి భాగం మీద మాత్రమే దృష్టి అంతా ఉంచండి. కుడి భాగం మీద మాత్రం. కంఠం, గడ్డం, క్రింది పెదవి, పై పెదవి, పై పళ్ళు, క్రింది పళ్ళు. మీ క్రింద ఎన్ని పళ్ళు ఉన్నాయి లెక్క పెట్టండి ఒకసారి. 4 కదపకుండా లెక్క పెట్టండి. నాలుక చివర గొంతులో పల, ముక్కు చివర కుడి ముక్కు, ఎడమ ముక్కు, కుడి బుగ్గ, ఎడమ బుగ్గ, కుడి చెవి, ఎడమ చెవి, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి కను బొమ, ఎడమ కను బొమ, 2 కనుబొమ్మలకి మధ్యలో మీ దృష్టి అంతా 2 కనుబొమ్మలకి మధ్యలో ఉంచుకోండి. 3 సార్లు ఓం అని మీ మనసులో అనుకోండి. మనసులో. నుదురు, తలపై, తల వెనుక, క్రిందకి మెడ, వీపంతా మీ దృష్టి సారించండి. నడుమంతా, పిరుదులు, కుడి కాలి వెనుక పైనుంచి క్రిందకి, ఎడమ కాలి వెనుక పైనుంచి క్రిందకి. ఈసారి మీ దృష్టి అంతా నాభికి దిగువ,
పొట్ట మచ్చలు, నాభికి పైన, ఛాతీ మధ్యలో, కంఠానికి మధ్యలో, రెండు కనుబొమ్మలకి మధ్యలో, రెండు కనుబొమ్మలకి మధ్యలో, రెండు కనుబొమ్మలకి మధ్య. ఈసారి 3 సార్లు మళ్ళీ ఓంకారం అనుకోండి మనసులో. ఇప్పుడు మీ సంకల్పం, మీ జీవితంలో ఉన్నతమైనటువంటి కోరిక ఏది ఉంటే మీకు చాలనుకుంటున్నారు, దానిని 5 మాటల్లో మీతో మీరు చెప్పుకోండి. ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోండి. సింపుల్గా 4-5 మాటల్లో చెప్పుకోండి. పాజిటివ్గా చెప్పుకోండి. ప్రజెంట్ టెన్స్ ఇంపార్టెంట్. కావాలి అనుకోవద్దు, ఉంది అనుకోండి చాలు. 10 సార్లు మీతో మీరు మాట్లాడుకోండి. మెల్లగా లోపల నుంచి చాలా స్పష్టంగా మాట్లాడుకోండి. మీ జీవితేచ్ఛ, ambition of your life, goal of your life should be positive, should be in 4 to 5 words, should contain, and it should be in present tense. మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. మీ లోపలి వాడు is such a powerful thing inside you. తాళం ఓపెన్ చేస్తున్నారు మీరు. You reached your subconscious level of your mind. So powerful. ఇక్కడ మంచి ముద్ర వేసుకోండి. ఇది ఫెర్టైల్ సాయిల్. మంచి విత్తనాన్ని వేయండి. ఇట్ గ్రోస్. మీకేం కావాలి జీవితం నుంచి, దాన్నే కోరుకోండి. సింపుల్గా సెటిల్ అవ్వద్దు. ఎయిమ్ ఫర్ ద బిగ్. జీవితాశయం. Don't settle for less.
నా మెల్లమెల్లగా చేతి వేళ్ళు కదపండి, కాలి వేళ్ళు కదపండి, కాళ్ళు చేతులు మరింతగా మీ స్వాధీనంలోకి తెచ్చుకోండి. మొత్తం శరీరాన్ని మీ స్వాధీనంలోకి తెచ్చేసుకోండి. మీకు ఎలా బాగుంటే అలా జస్ట్ ఫీల్ లేజీ and try to enjoy that laziness. And try to enjoy that laziness. Yes, మీకు వీలైతే కాసేపు అలాగే ఉండండి, అర్జెంట్ పనులు ఏమి లేకపోతే. సో దిస్ ఇస్ దిస్ ఫ్రమ్ మై సైడ్ టుడే. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం 11 o'clock, సారీ 12 o'clock. ఓకే దెన్, హ్యావ్ ఎ నైస్ టైం. నమస్కారం.